హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇస్మార్ట్ రెసిపీ తయారు చేసి చూపించడానికి వచ్చేసానండి. అదే ఎగ్ దమ్ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మన ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? బిఫోర్ దట్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంటే మనకు తెలుసు కదా బిర్యానీకి ఎలా ఫ్రై చేసి పెట్టుకోవాలో, దమ్ బిర్యానీకి. సో అలా. అండ్ అదే ప్యాన్లో, అంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, అంటే ఎగ్స్కి సరిపడా అన్నట్టు. అండ్ పసుపు కొంచెం, మన సూపర్ గరం మసాలా ఒక 1/2 స్పూన్ కానీ ఉండదు, 1/2 స్పూన్ అనుకోండి. తర్వాత కొంచెం కారం. ఓకేనా? ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆయిల్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసి ఫ్రై చేస్తుంటారు. అలా చేయొద్దండి. అలా చేయడం వలన ఆయిల్ ముందుగా మాడిపోతుంది. సో మనకి అంతగా రుచి బాగోదన్నమాట. ఇలా కానీ ఎగ్స్ వేసుకున్న తర్వాత కానీ వేసుకుంటే అస్సలు మాడదు. చూస్తున్నారు కదా, ఎగ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. అట్ ది సేమ్ టైం మనకు ఆయిల్ కూడా ఫ్రెష్గానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూసారా, ఆయిల్ కరెక్ట్గానే ఉంది కదా. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం, అంటే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే గీ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అంటే నేను తీసుకున్నది చిన్న బుడ్డ స్పూన్ కాబట్టి అందుకని చెప్పి 2 స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న 4 ఇలాచీ, చిన్న ఇలాచీ, అలాగే లవంగాలు ఒక 4-5, పట్ట, పెద్ద ఇలాచీ 1, అలాగే ఒక స్టార్ అనేసి, అంటే అనాస పువ్వు అంటారు కదా, అది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు. మరి ఎక్కువ టైం కానీ ఏం పట్టదులండి, ఒక 10 సెకండ్స్ అలా అయితే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని పక్క స్టవ్ మీదకి పెట్టేసుకొని ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేస్తాను. ముందుగానే, అంటే ఒక అరగంట లేదా గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. సో వాటర్ వేసేసుకొని, అంటే దీనికి కొలత ఏముండదు, నార్మల్గానే బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే పెద్ద ఇలాచి, పట్ట, అనాస పువ్వు, స్టార్ అనేసి, కచ్చాపచ్చగా దంచుకున్న చిన్న ఇలాచి ఒక 4, అలాగే లవంగాలు ఒక 4, అండ్ రుచికి సరిపడా ఉప్పు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను, కావాలంటే మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ కానీ వేసేసుకోవాలి ఇందులో, ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిగా రావడానికి అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏమంటారు, ఉప్పు కానీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. అంటే మనం ఆ వాటర్ రుచి చూసినప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే మనకి రైస్కి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, అది ప్రిపేర్ అయ్యేలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ కానీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పటికి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మనకి మంచి టేస్టీగా ఉంటుందండి రెసిపీ ఏదైనా సరే. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటో కానీ ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో మాత్రం బాగా మగ్గాలండి.
రుచికి సరిపడా ఉప్పు, అంటే ఇది మనం దమ్కి ప్రిపేర్ చేస్తున్నాం, సో ఈ గ్రేవీకి తగ్గట్టు అనమాట ఇవన్నీ యాడ్ చేస్తున్నది. ఉప్పు, అలాగే పసుపు అండ్ కారం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్, అదే స్పూన్తో సూపర్ గరం మసాలా అండ్ బిర్యానీ పౌడర్, వీటన్నిటిని వేసుకున్నాం కదా. 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి, అంటే ఈలోపు మనకి టొమాటో కానీ బాగా మగ్గిపోతుంది ఈ మసాలాలో. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనిద్దాం. ఈలోపు మనం రైస్ చూద్దాం. రైస్ మనకి 70 to 80% వరకు ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు ఉడకాలి కదా. సో 70 to 80% ఎనఫ్. ఓకే, ఇప్పుడు అన్నం వాష్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా మన గ్రేవీ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 తీసుకోండి, అంటే మధ్యలో కట్ చేసి వేసుకోండి. అలాగే పుదీనా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఇది ఫ్లేమ్ ఆఫ్లో ఉండి చేస్తున్నామండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనకి విరిగినట్టు అయిపోతుంది ఫ్లేమ్ పెట్టుకొని చేస్తే. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం మనకి ఎలా మిక్స్ అయింది అని తెలుస్తుందంటే పక్కకు మనకి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోతుంది అండ్ నీట్గా మిక్స్ అయిపోతుంది. ఎంత మంచిగా గ్రేవీ తయారైపోయిందో చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేశాను నేను. అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్ని 2 ఇక్కడ యాడ్ చేశాను నేను, ఇంకా 2 ఉన్నాయి. కావాలంటే అన్నీ మీరు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, నాకు అలా అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పి 2 గ్రేవీలో యాడ్ చేస్తాను, అలాగే 2 వచ్చేసి మనం రైస్ వేసుకున్నప్పుడు యాడ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, అదే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది 1/2 kg కంటే కొంచెం ఎక్కువ అండి, అందుకని చెప్పి ఒక్క లేయర్ అయితే సరిపోతుందని చెప్పి నేను జస్ట్ 1 లేయర్తో ఆపేస్తున్నాను. కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే 2-3 లేయర్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఇంకా 2 ఎగ్స్ మిగిలి ఉన్నాయని చెప్పిలా అవి యాడ్ చేశాను. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసేసాను. అండ్ పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి, లేదా మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నా కానీ వేసుకోవచ్చు పాలల్లో ఇలా మిక్స్ చేసుకొని. అండ్ పైనుంచి 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్తో ఇలా చిలకరించుకోండి పైన, మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువే. ఓకేనా. తర్వాత ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నాను, అంటే దమ్ లాగా అన్నట్టు. కావాలంటే మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మైదా పిండి లేదా చపాతీ పిండి చేసుకొని దమ్ పెట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోండి. ఇందాక మన ప్రాసెస్ జరిగినంతసేపు నేను ఫ్లేమ్ ఆఫ్లో ఉంచేసానండి, ఎందుకంటే పైన మనం ఇదంతా చేసేలోపు కింద ఎక్కువగా ఉడికిపోయే అవకాశం ఉంటుంది, మాడిపోయే అవకాశం. సో అందుకని చెప్పి ఫ్లేమ్ ఆఫ్ చేసి అదంతా చేశాను. తర్వాత ఫ్లేమ్ ఆన్ చేశాను ఇది పెట్టేసిన తర్వాత లిడ్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఒక 10 to 12 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసేయండి. తర్వాత చూసారా మనకి ఎమ్మీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, దమ్ కానీ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా. దీంట్లోకి మనకి సపరేట్గా వేరే కర్రీ కానీ అవసరం లేదండి, ఎందుకంటే మనకి దమ్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా ఎమ్మీగా ఉంది చెప్పాలంటే. అండ్ మీకు ఒక టిప్ ఇస్తాను నేను ఇక్కడ, ఏంటంటే మీరు రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, మనకి పొడిగా ఇలా రావాలి అంటే మొత్తం బాస్మతి రైస్ తీసుకోకుండా ఒక 1/4 భాగం వచ్చేసి గ్లాస్కి బాస్మతి రైస్ వేసుకోండి, మిగతా 1/2 భాగం వచ్చేసి నార్మల్ రైస్ వేసుకుంటే మనకి బిర్యానీ ఇలా పొడిగా
టెక్స్చర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఓకేనా. అండ్ వాటర్ వచ్చేసి 2 గ్లాసులు మనం విడిగా కదా ఉడకబెట్టుకునేది, ఏం పర్వాలేదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.